శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. నమః పార్వతీపతయే. మళ్ళీకోసారి నమః పార్వతీపతయే. బాగా ప్రాచీన కాలంలో కాళిదాస మహాకవి కాలంలో, ఏ కాలంలో? ధారా నగరాన్ని భోజ మహారాజు పరిపాలించేవాడు. భోజుడు పరిపాలించే ఆ నగరానికి ధారా నగరం అని పేరు. ధార అంటే కత్తి యొక్క అంచు. కత్తికి ఇలా పదునుగా అంచు ఉంటుంది కదా, చూసారా మీరు? అంచుతో ఇలాంటి ఏమవుతుంది, పీక్ కూడా దిగిపోతుంది. అంత పదునుగా ఉండే కత్తి అంచుని ధార అంటారు. అక్కడున్న మహారాజులు కత్తి అంచుతో పరమపాపాత్ములైన శత్రువుల పేకలు తెగ్గొయ్యగలరు. రెండవది ధార, కరుణాధార. తమ కరుణాధారతో, జాలితో ఎంతోమందికి ప్రాణదానము చేయగలరు, భోజనము పెట్టగలరు. వాళ్ళ కాలంలో వర్షధార బాగా కురిసేది. దానివల్ల వర్షాలు సకాలంలో కురవడం వల్ల పంటలు కూడా బాగా పండేవి. ఈ విధంగా ఆయన ఇటు కత్తికి ధార, ఆకాశంలో వర్షానికి ధార, ఆయన కంటి నుంచి కరుణాధార, ఈ మూడు ధారలతో పరిపాలించటం వల్ల ధారానగరం అనే పేరు దానికి ఏమైంది, సార్థకమయ్యింది. ఆ కాలంలో అగ్నిదత్తుడు అని ఒక మహానుభావుడు ఉండేవాడు. చాలా పండితుడు, వేదాలు చదివాడు, ఉపనిషత్తులు చదివాడు. ఇక అటువంటి పండితులు చాలా అరుదుగా ఉంటారు. ఆయనకి ఒక కొడుకు, మళ్ళీ కూతురు, ఆ తర్వాత మళ్ళీ కొడుకు. అంటే ఇద్దరు కొడుకులు, మధ్యలో కూతురు పుట్టారు, ముగ్గురు సంతానం. దురదృష్టవశాత్తు చిన్నప్పుడే ఆయనకి భార్య పోయింది. ఈ పిల్లలు పుట్టిన 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఆయన భార్య పోవటం వల్ల పిల్లల్ని పెంచే బాధ్యత ఆయనే తీసుకున్నాడు. బాగా నియమనిష్టలు కలిగినవాడు ఆయన. అందువల్ల ఆయన తల్లిదండ్రులకి తద్దినం పెట్టేవాడు, భార్యకు కూడా తద్దినం పెట్టే అధికారం భర్తకి, భర్తకు పెట్టే అధికారం భార్యకి ఉంది. నేను చెప్పలేదు, గరుడ పురాణంలో ఉంది, భార్య కూడా పెట్టచ్చు అని ఉన్నది. అయితే మన వాళ్ళు కొందరు వినరు, అదొక కర్మయోగం. అదో పక్కన పెడితే ఆయన ప్రతి సంవత్సరం సమయం తప్పకుండా తద్దినాలు పెట్టేవాడు. ఆ కాలంలో మహానుభావుడు కాళిదాసు భోజ మహారాజు గారి దగ్గర ఆస్థాన విద్వాంసుడు. ఆయన అవధూత, మహాకవి, కాళీస్వరూపుడు. ఆ పండితుడు ఆ అంటే ఊ అంటే నోట్లోంచి శ్లోకాలు వచ్చేది. అయినా ఆయన గొప్పతనం ఎవరికి పెడితే వాళ్ళకి అర్థం కాదుగా, మహాత్ములకి తప్ప ఆయన స్వరూపం అర్థం కాదు. ఆయన కావాలని రోజు ఆ ఊళ్ళో విద్యావతి అని పేరు కలిగిన ఒక వేశ్య ఉండేది. ఆ వేశ్య ఇంటికి వెళ్ళేవాడు. అక్కడే రాత్రిపూట పడుకుని పొద్దుట వెళ్ళి వచ్చేవాడు. దాంతో జనాలందరూ ఏంకెవండి పెద్ద పండితుడు అంటారు, ఈ కాళిదాసు అమ్మవారి యొక్క వరప్రసాద్ అంటాడు, ఈ దిక్కుమాలాడు చూస్తే రాత్రిపూట అక్కడే పోతాడు, ఆ వేశ్య ఇంట్లో పడుకుంటున్నాడు అనుకుని ఆయన తిట్టుకునేవారు. ఎవరో మూర్ఖులు. ఆయన మహిమ తెలిసిన వాళ్ళు మాత్రం ఆ మహానుభావుడు కావాలని అక్కడికి వెడుతున్నాడు, మరి వాళ్ళందరినీ బురిడి కొట్టించడానికి అటువంటి పండితుడు లేడు, అటువంటి మహాత్ముడు లేడు అని ప్రశంసించేవారు. కొంచెం జాగ్రత్తగా వింటే ఈ కథ ఎంత గొప్పదో తెలుస్తుంది. ఇలా ఉండగా ఒకసారి ఆయన తండ్రికి ఆబ్దికం వచ్చింది. ప్రతి సంవత్సరం పెట్టేటటువంటి దాన్ని ఏమంటారు, తిథిని తద్దినము లేక ఆబ్దికము. తత్ దినము, ఆ దినం, ఏ దినం, పోయిన దినం. ఆబ్దికం అంటే అబ్దము అంటే సంవత్సరం, సంవత్సరం తిరిగింది కనుక పోయి దానికి అబ్దము నాడు పెట్టేటటువంటి దాన్ని ఆబ్దికము అంటారు. వత్తకూడదు, ఆబ్దికము. ఆబ్దికానికి సరి అయిన భోక్త కావాలి. మంత్రం ఈయనే చెప్పుకోగలడు కావాలంటే, కానీ మంచి భోక్త కావాలి. ఎవడు పడితే వాడు భోక్తగా వస్తే ఆబ్దికం దెబ్బతింటుంది. ఈయన బాగా చేదస్తుడు, పరమ పండితుడైనటువంటి వాడు. అందుకని ఎక్కడ దొరుకుతాడు భోక్త, మంచి భోక్త అని వెతికాడు. ఒకడు చూచాడు, అబ్బాయి నీ గోళ్ళు బాగాలేవు, గోళ్ళు పాడైపోయిన వాడు భోక్తగా పనికిరాడు, కొనహీ అని. ఒకడు చూసి నీకు కుష్ఠరోగని, నీకు అది బాగాలేదని అందరినీ వంకెట్టాడు. అంటే ఆయన కూడా చేదస్తాయింది. ఆయనకు ఒక్క భోక్త దొరకలేదు నగరంలో. దాంతో మండిపోయింది వాళ్ళందరికీ. మాలో లోపం వెతుకుతావా, సమయం వచ్చినప్పుడు నీ అంతం చూస్తాం అని కసిగా ఆయన్ని తిట్టుకున్నారు. ఎన్ని తిట్టుకున్నా ఈయన ముక్కుకు సూటిగా వెళ్ళేవాడు కనుక మంచి భోక్త దొరికితే కానీ అన్నం పెట్టను, భోక్తకి తద్దినం పెట్టనని నిర్ణయించుకుంటే ఆయన అదృష్టం బాగుండి
హిమాలయాలలో తపస్సు చేసుకుంటున్న ఒక యోగీశ్వరుడు ధారా నగరానికి వచ్చాడు. చాలా గొప్ప యోగి. ఆయన చూడ్డానికి 30 ఏళ్ల కుర్రాళ్ళ ఉంటాడట, కానీ ఆయనకి 10,000 సంవత్సరాల పైబడి ఉంటుంది వయస్సు అనేవారు. అలాంటి వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు అదేంటో తెలియదు. ఎప్పుడు చూసినా ఎలా ఉంటారు? 3-10, 30 ఏళ్ల కుర్రాళ్ళలో ఉంటారు. అది యోగశక్తి అన్నమాట. ఈ విధంగా ఆయన హిమాలయాల్లోంచి వచ్చాడు. కొందరికి తెలుసు ఆయనకి 10,000 ఏళ్ళని. కొంతమంది అన్నారు ఉట్టి అబద్ధాలు ఆడుతున్నాడు ఆయన, చూడటానికి 25 ఏళ్ల కుర్రాడు, ఈయన యోగి ఏమిటి అన్నారు. ఎవరనుకున్నా యతీశ్వరులు పెట్టుకోరు కదా. యతులకు ఒక గొప్ప లక్షణం ఉంటుందండోయ్. వాళ్ళు ఎవరినైనా అనుగ్రహించాలంటే పరీక్షిస్తారు. పరీక్షలో నెగ్గారా ఈ జన్మలో నిన్ను వైకుంఠానికో కైలాసానికో మణిద్వీపానికో ఎక్కడికైనా పంపగలరు, ఏదనుకుంటే అది చేయగలరు. కానీ వాళ్ళ పరీక్షలో నెగ్గాలి. గురువుల దగ్గర ఎంత జాగ్రత్తగా ఉంటే వాళ్ళ పరీక్షలో అంత విజయం పొందుతాం. వాడు చెప్పిన దానికి తల ఒప్పడమే. ఈ బోడి శరీరం, ఈ ధనం మావి కావు, ఇవి పరమాత్మ స్వరూపుడైన గురువు అనుకుంటే వాడు ఎక్కడికైనా తీసుకెళ్ళగలుగుతాడు. దానికి కొంచెం పరీక్ష ఉంటుంది అనుకోండి. ఆ యతీశ్వరుడు అలా పరీక్షించడం వల్ల ఆయన పట్టించుకోలేదు కొందరు. కానీ ఈ అగ్నిదత్తుడికి తెలిసింది ఇది. యతీశ్వరుడు హిమాలయాల నుంచి వచ్చాడని. వెంటనే ఆయన వెళ్ళి ఆ యతీశ్వరుడు కాళ్ళు పట్టుకోగానే ఈయన శరీరానికి ఏదో తెలియని ఒక అనుభూతి కలిగింది. అబ్బా, ఈయన యతియే. మతి లేని వాళ్ళు ఈ యతిని తిట్టుకుంటున్నారు, కానీ ఈయన నిజంగా హిమాలయాల నుంచి వచ్చిన 10,000 సంవత్సరాల కంటే ఎక్కువ జీవించిన యతి అని కనిపెట్టి ఆయన కాళ్ళు పట్టేశాడు. మహాత్మా, మీకు తెలియనిదేముంది? పురాణాలు, అందులో ముఖ్యంగా మార్కండేయ పురాణంలో ఒక్క యతిని భోక్తగా పిలిస్తే ఆ తద్దినం అపూర్వం అవుతుందని, పితృదేవతలు సంతోషిస్తారని, అటువంటి వాడు అసలు జీవితంలో మళ్ళీ ఎప్పుడన్నా తద్దినం పెట్టకపోయినా వాడికి దోషం లేదని శాస్త్రం చెబుతోంది. అలాగే నేనే మాన్ననుకోండి, అయినా నేను బతిమాలుతున్నాను, మా ఇంటికి మీరు భోజనానికి రండి అన్నాడు. యతులు పొరపాట్లు కూడా భోక్తలుగా వెళ్ళరండి. కానీ ఈయన గట్టిగా కాళ్ళు పట్టుకున్నాడు. మీరు భోక్తగా రాకపోతే ఇక్కడే మీ పాదాల దగ్గరే తల కొట్టుకుని చచ్చిపోతాను. నిరంతరం వేదం చదువుకున్న శ్రౌత పండితుడిని, నా ఆత్మహత్యకి మీరు కారకులు అవుతారని గట్టిగా కాళ్ళ మీద బాధేసుకున్నాడు తల. ఆయనకి వేద పండితులు అంటే అంత ఇష్టం. అంత పాపం భక్తుడు ప్రార్థిస్తూ ఉంటే సరే అయితే, కానీ నేను చెప్పినట్టు వింటేనే భోజనానికి వస్తానన్నట్ట. అనగానే ఏమిటండి అన్నాడు ఆయన. ఒక్క యతికి భోజనం పెట్టి తప్పుకుందాం అనుకుంటున్నావు నువ్వు, నాతో పాటు ఇంకొక ఆయన్ని కూడా పిలిస్తేనే భోజనానికి వస్తానన్నాడు. ఎవరండి అనగా కాళిదాస్ అండి అన్నాడు. ఈయన ఢామని కింద పడిపోయాడు. ఎందుకని? ఆ విద్యావతి అని పేరు కలిగిన వేశ్య ఇంట్లో పడుకుంటాడు ఆయన. ఆ విషయం అందరికీ తెలిసింది. వేశ్యాలోలుడు అంటారు ఆయన్ని. తాంబూలం వేసుకుంటాట. పైగా ఆయన గురించి ఒక్కొక్కడు ఒక్కో రకంగా చెబుతున్నాడు. ఈ కవీశ్వరుణ్ణి భోజనానికి భక్తగా పిలిస్తే అలాగా నా బతుకులు అయిపోయింది. చివరికి యతీశ్వరుడు ఒప్పుకున్నాడు. ఆయనకేమో మాట ఇచ్చాను అనుకుని, మహాత్మా కాళిదాసు గురించి ఒక్కొక్కడు ఒక్కో రకంగా చెబుతున్నారండి. అందులో నవరంధ్రాల టీవీలో అయితే చెప్పక్కర్లేదు, దుష్ప్రచారం జరుగుతూనే ఉంది. అటువంటి ఆయన్ని భక్తగా ఎలా పిలుస్తామంటే, నువ్వు నాకు మాట ఇచ్చావు, ఆయన వస్తే నేను వస్తాను, వస్తే నీకు జరగవలసిన మేలు జరుగుతుంది అనగా సరేనండి అన్నాడు. వాడు పనికిరాడు, వీడు పనికిరాను ఊళ్ళో ఉన్నటువంటి పండితులందరినీ భక్తులుగా రమ్మనక తిరస్కరించి చివరికి ఈ యతి దగ్గరకు వచ్చినందుకు నాకు మతిపోయింది, తగిన శాస్తి అయింది అనుకుంటూనే, ఆబ్దికం రేపే కదా, అందుకని ఆ మధ్యాహ్నం పూటో ఎప్పుడో అక్కడికి వెళ్ళాడు. ఏది వేశ్యావాటికి. అందులో విద్యావతి అని పేరు కలిగిన ఒక వేశ్య ఉంది. ఆ ఇంట్లో ఈయన ఉన్నట్ట. ఈయన అలా పెడుతుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమండో ఇలా రండి ఇలా రండి అన్నారట. ఈయనేదో మహాపండితుడు అనుకున్నాం, ఈయన కూడా వచ్చే నీకు డబ్బు ఉంది, అగ్రహారం ఉందని. ఈయన నెత్తి మీద తుండు కప్పుకొని సిగ్గుపడి, ఆహా ఎంత బ్రతికి చివరికి ఈ దిక్కుమాల వాటికి వచ్చానే, నా కర్మలా కాలిపోయింది అనుకుంటూ ఆ తలుపు దగ్గరికి వెళ్ళి తట్టాడు. ఆ లోపల నుంచి విద్యావతి వచ్చింది. ఆవిడకి మతిపోయింది. అగ్నిదత్తుల వంటి వారు వచ్చారా ఇక్కడికి. ఆయన అగ్ని అంటారు ఆయన్ని. అగ్నిదత్తుడు అగ్నిశుకుడు ఇద్దరు అన్నదమ్ములు. అందులో అగ్నిదత్తుడిని అయితే ప్రత్యేకంగా అగ్ని, అంత శుచి, అంత నియమనిష్టాలు కలిగిన వాడని పిలిచేవారు. అటువంటి ఆయన ఈ వేశ్యావాటికి రావడం ఏంటంటే తెల్లబోయి అరుగు మీదకి రమ్మంటే, నేను ఇప్పటికే ఈ వీధిలోకి వచ్చినందుకే సగం చచ్చిపోయాను, ఇంకా నీ ఇంట్లోకి ఆహ్వానం ఎందుకులే తల్లి, మీ గదిలో ఉన్నారట కాళిదాసు గారిని కాస్త బయటికి పంపించు అనగా అలాగేనండి అన్నది. అప్పుడు కాళిదాసు గారు లోపల నుంచి అని తాంబూలం నవ్వులుకుంటూ బయటకు వచ్చాడు. ఈ శాలువ వేసుకున్నాడు. విభూతి కూడా ముఖాన లేదు. ఆయన చూచి రాగానే, ఓహ్
అగ్నిదత్తుల వారా ఆ నోట్లో ఉన్న తాంబూలం పక్కనుమ్మి నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలించి పక్కకుమ్మి అగ్నిదత్త యతీశ్వరులు వారు పంపారా అన్నట్టు. కొంచెం బుర్ర కొక్కుని వీడెవడో కిళ్ళి వేసుకున్నా ఈ కాళిదాసు కవుల్లో కూడా కాస్త శక్తి ఉన్న కవి అనుకుంటాను, అందుకే యతి పంపాడు అనుకుని, సరే ఏమైతే నాకెందుకు యతి మాట విందాం అనుకుని, మహాత్మా రేపు మా ఇంట్లో ఆర్థికం అండి, కరెక్ట్గా 12 వచ్చేయండి అనగానే, అలాగే ఎందుకైనా మంచిది రేపు ఒకసారి 10ంటికి వచ్చి కూర్చోయండి, ఇక్కడి నుంచి మీ ఇంటికి రావడానికి ఒక అరగంట కంటే ఎక్కువ పట్టదు, నేను నడిచి వస్తాను, 10:30 వస్తాను, వచ్చాక స్నానాలు అవి చేసుకుంటానంటే, ఏది మీ ఒంటి మురికంతా మా ఇంట్లో వదిలిస్తారన్నమాట అని మనసులో అనుకుని అలాగేనండి అన్నాడు. మర్నాడు యతిగారు ముందే వచ్చేశారు. ఆయన హాయిగా స్నానం చేసి విభూతి పెట్టుకుని జపం చేసుకుంటూ పక్కన కూర్చున్నారు. యతిగారు తెల్లవారుజామున లేచిపోతారు. పెందరాళ్ళే 8ంటికి లేచిపోయే మనిషి కదా ఆయన. అందువల్ల ఆయన పెందరాళ్ళు లేచి శుభ్రంగా స్నానం చేసి జపం చేసుకుంటూ ఉండగా కాళిదాసు ఎప్పటికీ రాకపోతే అప్పుడు గుర్తు వచ్చింది 10ంటికి రమ్మన్నాడు కదా అని. ఈయన 10ంటికి పోటు వేసుకుంటూ కర్ర అక్కడికి వెళ్ళాడు. అప్పుడు కాళిదాసు గారు తలుపు బాధలు బాస్తే విద్యావతి ఇంట్లోంచి బయటకు వచ్చి ఇలా కళ్ళు నులుముకుంటూ పుసికిలు తీసుకుంటున్నట్టు నటించి, అబ్బా అప్పుడే 10 అయిపోయిందా అన్నట్ట. ఓరిని మొహం తగలయ్యా, సూర్యుడు నడెత్తుకొస్తున్నాడు, 10 అయిపోతే ఇప్పుడు లేచావా? నా కర్మగాలి 10ంటికి లేచిపోయి వచ్చేటటువంటి నిన్ను భోజనానికి పిలిచాను, ఇక నా పితృదేవతలు తరించారు, ఊళ్ళో వాళ్ళని కాదని నిన్ను పిలిచానని తిట్టుకుంటూనే తమరు తొందరగా వచ్చి మా ఇంట్లో స్నానం చేసి ఆ భోక్తృత్వం ఏదో కానివ్వండి అన్నాడు. అయితే ఓ పని చెయ్యి, 5 గుండిగల నీళ్లు బాగా మరగబెట్టాలి, నేను వచ్చేసరికి 5 గుండిగల నీళ్లు మరగబెట్టుంచు అన్నాడు. ఈయన లోపల, అవునులే 5 యుగాలుగా ఈ ఇంట్లో తగులొడ్డావు, ఆ దరిద్రపు కంపు ఈ వేశ్యాలోలత్వానికి సంబంధించిన పాపమంతా స్నానం చేసి ఆ నీళ్లు మా పెరట్లో వదులుతావు మరి అనుకుని తిట్టుకుంటూ అలాగేనండి అన్నాడు. మరి ఏం చేస్తాడు, పైకి అలా అనాలి కనుక. తొందరగా వచ్చేయండి అని చెప్పి ఇంటికి రాగానే ఎవరే శిష్యులారా గుండిగలు పెట్టండి అనగానే, అప్పటికే వాళ్ళ ఇళ్లలో గుండిగలు ఉన్నాయిలేండి, చలికాలం ఓడవలు పెట్టేశారు. గుండిగల కింద కట్టెలు పెట్టి కణ మంటలు పెట్టి 5 గుండిగల నీళ్లు అరగంటలో మంచి మరుగుళ్ళు వచ్చేలా చేశారు. ఈయన ముందే చెప్పాడు, మరగాలి నీళ్లు, కళపడ మరగాలి, సలసల మరిగితేనే నేను స్నానానికి ఒప్పుకుంటాను అన్నాడు కదా, అందుకని సలసల మరిగేలా చేశాడు. కాళిదాసు గారు వచ్చారు. రావడంతో ఏది ఆ గుండిగల నీళ్ళు మీద పోయండి అన్నట్ట. ఈయన ఎగాదిగా చూశాడు. అందులో వేళ్ళు ఎడితే వేళ్ళు ఊడిపోతాయండి, అంతలా మరిగిపోయేవి, చచ్చిపోతాం బాబు అన్నట్ట. నీకెందుకయ్యా, చస్తే చచ్చాం, బతికితే బతుకుతాను, ఏం పొయ్యమనగానే శిష్యులకేసి తిరిగాడు ఈయన. యతిగారు ఆయన ఏం చెప్తే చేయమని చెప్పాడులేండి, అందుకని అలాగే అన్నట్ట. ఇప్పుడు శిష్యులకు పెద్ద సమస్య వచ్చింది. ఆ గుండిగలు ఎత్తి మీద పొయ్యాలంటే అవేమో కాలిపోతున్నాయి. 5-6 బలమైన శిష్యులు ఇంతంత చర్మాలు, జంక చర్మాలు అవి పట్టుకొచ్చి ఆ అంచుల దగ్గర పట్టుకుని అతి కష్టం మీద పైకెత్తి దబ మీద కుమ్మరించారు. అసలు ఎత్తుతున్నప్పుడే వాళ్ళ చేతులు కందిపోతున్నాయిట, అయినా పోసేశారు. ఆయన అలా కూర్చున్నాడు. 5 గుండిగల మరుగుతున్న నీళ్లు మీద పడ్డాయి. ఆయన శరీరం కందలేదు, గాజువారలేదు, ఏమాత్రం ఎరుపు రాలేదు. ఆయన హాయిగా స్నానం చేసి అయిపోయిందా అన్నట్ట. ఇప్పుడు మాత్రం కొంచెం అగ్నిదత్తుడికి లోపల ఈయన మహిమ కొంతవరకు అర్థమయ్యింది. మానవ మాతృడు ఆ నీళ్లు మీద పడితే ముద్దయిపోతాడు ఉడికిపోయి, అటువంటిది 5 గుండిగల నీళ్లు మీద పడితే కిక్కును మనకుండా పోయించుకుని ఈయన ఇంకా బతికున్నాడంటే యతి చెప్పినట్టుగా ఈయన ఎవడో కారణ జన్ముడు అని అర్థమైంది. ఇదేదో నాకు పరీక్ష అనుకుని ఇప్పుడు ఏమిటి కర్తవ్యం అంటే, మీ ఇంట్లో ఏకాంత మందిరం ఏది అన్నట్టు, ఈ గది నాదండి, ఇందులోకి ఎవరు రారన్నాడు ఆయన. ఆ గదిలో కూర్చుంటున్నాను, నా అంతటా నేను కళ్ళు విప్పేదాకా మాత్రం నన్ను పలకరించొద్దు, ముట్టుకోవద్దు అని చెప్పి ఆ గది తలుపు దగ్గరికి వేయించి అక్కడ జింక చర్మం మీద కూర్చుని ఒళ్ళంతా విభూతి పూసుకుని ఆయన జపం చేసుకుంటున్నాడు. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయి విచ్చే అనే మంత్ర జపం చేసుకుంటున్నాడు. ఇక 12 అయిపోతుంది, సమయం దగ్గర పడింది ఆర్థికానికి. దాంతో ఈయన కంగారు పడి తలుపు తీసి కవీంద్ర అంటే బ్రహ్మనిష్టాగరిష్ఠుడైన మహానుభావుడు ఆత్మానుభూతి పొందుతూ కళ్ళు మూసుకుని ఉన్నాడు. ఆయన ముఖంలో నుంచి అద్భుతమైన శక్తితోటి కనపడుతున్నది, పరాశక్తి యొక్క కాంతి అది. ఒక శ్యామల వర్ణం బయటకు వస్తోంది, నీలవర్ణం బయటకు వస్తోంది. అయినా ఈయన తద్దినం మీద హడావుడి కొద్దీ స్వామి అని తొడమే చెయ్యేసాడండి. బావో అని ఒక కరుపరిచాడు. ఈ చెయ్యంతా మొత్తం ఊడిపోయింది, చర్మం అంతా బయటికి, ఏదో పేరుకి ఎముకలు ఉన్నాయి తప్ప చెయ్యంతా కాలిపోయింది. 5 గుండిగల నీళ్ల వేడి ఈ చేతిలోకి వచ్చేసింది, ఆయన తొడలో ఉందన్నమాట.
అమ్మ బాబోయ్ అని ఆడవడం మొదలెట్టాడు. అసలు మీరు ఒకసారి చూడండి, ఉడుకుతున్న నూనెలో చేయి పెడితే ఏమవుతుంది మరి? చర్మం అంతా ఉడిపోతుందా, ముద్దయిపోతుందా? అలా అయిపోయింది చెయ్యి. టక్కన లేచాడు కాళిదాసు అన్నట్ట. మళ్ళీ చెయ్యి యథాతథంగా అయిపోయింది అందంగా. అసలు ఏ బాధ లేదు, మంచులో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టుంది. అప్పుడు ఆయనకి మతిపోయి, అన్నన్న కాళిదాసు సాక్షాత్తు కాళీస్వరూపుడని అర్థమయ్యింది. ఆ మహానుభావుడు కావాలని అవధూత వేషాలు వేసి మాబోటి వాళ్ళని పక్కత్రోవ పట్టించి అంత తేలిగ్గా దగ్గరికి రాకుండా చేస్తున్నాడు. సద్గురువుల యొక్క పరీక్షలు ఎంత విచిత్రంగా ఉంటాయి అనుకుని కాళ్ళ మీద పడి ఇంక ముట్టుకోకుండా, మళ్ళీ ముట్టుకుంటే ఏమవుతుందోనని మహాత్మా సమయం అయిందనగానే నవ్వి వస్తున్నాను అన్నట్టు ఆయన. ఆ తర్వాత యతీశ్వరుడు ఒక పక్కన, కాళిదాసును ఒక పక్కన కూర్చోబెట్టారు. ఇక్కడ వచ్చేటప్పుడు యతులు ఈయనకి నమస్కరించకూడదు, గృహస్థాశ్రమానికి దగ్గరగా ఉన్నాడు కనుక. కాళిదాసు సాక్షాత్తు ఆత్మయోగి, ఆయన నమస్కరించకూడదు. అందుకని ఇద్దరు చిరునవ్వులతో పలకరించుకున్నారు. సన్యాసులు సంసారంలో ఉన్నటువంటి వాళ్ళకి, స్థాయి లేని వాళ్ళకి నమస్కరించకూడదు. ఎవరికి పడితే వాళ్ళకి సన్యాసులు నమస్కరించకూడదు. అందుకే వాడు అవతలవాడు ఎంతో పండితుడు గురువు అయితే వాడు కూడా యోగి అయితేనే నమస్కరించాలి, ఆత్మయోగి అయితే నమస్కరించాలి. అవన్నీ నియమాలు అనుకోండి, ఆ నియమాలు పక్కన పెడదాం. కానీ అలా నవ్వుకున్నాక కూర్చుని భోజనానికి ఇక ఆపోసన పట్టాలి. భోజనానికి కూర్చున్నారు. విస్తట్లో అన్నీ వడ్డించారు. ఆయన మంత్రం అంతా అగ్నిదత్తుడే చెప్పుకున్నాడు. ఆ తర్వాత వశిష్ఠ వామదేవుల వంటి విశిష్టులు దొరికారు. వండి వడ్డించిన వాటిలో మీకు కావలసినవి తినండి అన్నాడు. తిన్నాక యతీశ్వరుడు తిన్న చోట ఆఖరి ఆకు ఈయనే ఎత్తాడు. ఎందుకంటే మొత్తం అంతా ఆయనే చేసుకుంటున్నాడు. ఒక్క ఆకు ఎత్తితే 10,000 ఆకులు వచ్చాయట కింద. మళ్ళీ ఆకు ఎత్తడం, అన్నం తిన్నాక ఆకు ఉంటుంది కదా ఎంగిలాకు, ఈ ఆకు తీసి పక్కన వేస్తే డబ్బాలో మళ్ళీ ఇంకొక వచ్చేది ఎంగిలాకు. అలా ఎన్ని ఆకులు వచ్చాయి? 10,000 ఆకులు. కారణం ఆయన 10,000 సంవత్సరాలు తపస్సు చేయటం వల్ల ఆయన భోజనం చేస్తే 10,000 సంవత్సరముల్లో ప్రతి సంవత్సరము ఆయనకి భోజనం పెట్టిన ఫలితం వచ్చిందనమాట. అందువల్ల 10,000 ఆకులు వచ్చాయి. ఒక్కడికి అన్నం పెడితే 10,000 మందికి, అది కూడా యతులకు భోజనం పెట్టిన ఫలితం వచ్చింది. ఇప్పుడు కాళిదాసు దగ్గరికి వచ్చాడు. కాళిదాసు ఆకు తీశాడు. ఆయనకి పిచ్చెక్కిపోయింది, ఏం చేయాలో తెలియట్లేదు. యతిగారి దగ్గర 10,000 ఆకులతో సరిపోయింది. ఇక్కడ ఆకు తీయడం, మళ్ళీ ఆకు రావడం, ఆకు తీయడం. సాయంత్రం 6 అయిపోయింది, ఆకులు వస్తూనే ఉన్నాయి. అప్పుడు యతి నవ్వి, నువ్వు ఎంత గింజుకున్నా ఆకులు అలా వస్తాయి, నువ్వు ఆకులు తీయడం నీ వల్ల కాదు, యుగాంతం వరకు ఎత్తినా కాళిదాసు భోజనం చేసిన చోట ఆకులు అలా వస్తూనే ఉంటాయి. అంటే కాళిదాసు ఎవరన్నమాట? అనేక కోటి బ్రహ్మాండ జనని అయిన అమ్మవారికి ప్రతిరూపం గనక అన్ని కోట్ల బ్రహ్మాండాలలో ఉన్న ప్రాణులందరూ భోజనం చేసిన తృప్తి ఒక్క కాళిదాసు చేయటం వల్ల ఎవరికి కలిగింది? ఈ యజమానికి కలిగింది. అప్పుడు ఆయన కాళిదాసుకు దండం పెట్టి, ఇంకా చాలండి, నేను ఈ ఆకులు ఎత్తలేను, చేతులు పడిపోతున్నాయి, మళ్ళీ జీవితంలో తద్దినం పెట్టలేనేమో అన్నట్ట. అప్పుడు ఆయన నవ్వి అలా చిరునవ్వుతో అన్నం తిన్న చోట చూడగానే ఆకులు మాయమైపోయాయి. అప్పుడు మొదటిసారిగా కాళిదాసు అంటే ఏమిటో ఆయనకు అర్థమయ్యింది. ఇటువంటి మహామహిమ కలిగినటువంటి వాడి గురించి నాకేం తెలుసు. ఇదంతా బోధుడు రాసినటువంటి ఒక వచన కావ్యంలో కాళిదాసు చరిత్ర అని ఉంటుంది. చాలా అద్భుతమైన కావ్యం. మన అదృష్టవశాత్తు తెలుగులో మధిర సుబ్బన్న దీక్షితులు గారని అందమైన గద్యంలో రాశాడు. ఆ గద్యం కూడా ఎలా ఉంటుందనుకుంటారు మీరు? రాజమండ్రిలో ఉండేవారు ఆయన. చెన్నై సూరి భాష ఎలా ఉంటుందో, మిత్రలాభం మిత్రభేదం, అదే భాషలో రాశాడు. మన అదృష్టం అలాంటివన్నీ ఇంకా దక్కాయి. నా అదృష్టవశాత్తు ఈ గ్రంథాలన్నీ నా దగ్గర ఉన్నాయి కూడా. అప్పుడు కాళిదాసుకి నమస్కరించాడు ఆయన. కాళిదాసు గారు వెళ్ళిపోయాడు. అప్పుడు చెప్పాట ఆయన, కాళిదాసు కాళికయే. అందుకే కాళీ అమ్మ ఎప్పుడు కూడా ఏమని చెప్పేది? త్వమేవాహం 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 నసంశయ. ఒకసారి దండి అని ఒక కవి ఉన్నాడు. ఆ దండి అనే కవికి కాళిదాసుకి ఇద్దరికి మధ్యలో చిన్న వాదోపవాదాలు వచ్చాయి. మనలాంటి వాళ్ళ కోసం వాళ్ళు వాదోపవాదాలు చేసుకున్నారు. అప్పుడు బోధుడు, మీ ఇద్దరిలో ఎవరి కవో నేనేం చెప్పగలనండి అన్నట్ట. అయితే అమ్మవారి దగ్గరికి కడదాం అని ఉజ్జయినిలో ఉన్న గఢకాళి ఉంది కదా, మహాకాళి. మీరు చూశారుగా, నాతో చాలాసార్లు వచ్చారుగా ఉజ్జయిని మహాకాళి. ఆవిడ్ని గఢకాళి అంటారు. ఇప్పుడు ఏమంటారు? అక్కడ ఒక ఎత్తైనటువంటి గఢం ఉండేది, అందులో అమ్మ ఉంటుంది కనుక గఢకాళి అంటారు. ఆ కాళిక యొక్క అనుగ్రహమే కాళిదాసు గారి కవిత్వం రావడం. అక్కడికి వెళ్ళారు. కవిహి కహ అని ప్రశ్నించాడు బోధుడు. వెంటనే ఆవిడ కవిర్దండి 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 నసంశయ అంది. 3 సార్లు
దండియే కవి, దండియే కవి, దండియే కవి, ఇందులో సందేహం లేదు. దాంతో ఈయనకి మండిపోయింది. కోహం రండే అన్నాడు. రండా అంటే తెలుసుగా, తెలుగులో మొండా పని. నేనెవరినేం తిట్టాడు అమ్మవారిని, ఇంకోటి ఎవడన్నా తిడితే పచ్చడైపోతాడు వాడు. అలా కోహం రండే అనగానే త్వమేవాహం 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 న సంశయ. అందుకే కవిర్దండి 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 న సంశయ, త్వమేవాహం 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 న సంశయ. ఇది శ్లోకం మొత్తం. నేను ఎవరిని అడిగితే వారు పిచ్చాడా, వాడు కేవలం ఒక కవి, నువ్వు కవివి కాదు, నువ్వే నేను నేనే నువ్వు, నువ్వే నేను నేనే నువ్వు, ఇందులో సందేహం లేదండి. కవికి అమ్మవారికి అభేదం అయినప్పుడు కాళిదాసు గొప్పవాడా కవి గొప్పవాడు ఆలోచించండి. కాళిదాసు సాక్షాత్ అమ్మే. ఇప్పుడు అమ్మవారు ఆ మాట అనడం ద్వారా రండా అని తిట్టావు, వారి పిచ్చాడా, నిన్ను నువ్వే తిట్టుకున్నట్టు, ఇప్పుడు అది ఆయన లెవెల్. అటువంటి మహానుభావుడు భోక్తగా వచ్చినటువంటి అగ్నిదత్తుడికి ఎవరున్నారని చెప్పాను, 2 కొడుకులు 1 కూతురు. ఆ అమ్మాయి పితృదేవతల అనుగ్రహంతో పుట్టిందనే కోరికతో పితృదత్త అని పేరెట్టాడు. ఏమన్నాడు? పితృదత్త. ఆ అమ్మాయికి 16 ఏళ్ళు వచ్చాయి. ఒక రోజున ప్రొద్దుటే ధారానగరంలో ఉన్నటువంటి ఆ నదికి నీళ్లు తేవడానికి వెళ్ళింది. ఆ తెల్లవారుజామున ఏం జరిగిందో తెలియదు, ఇంటికి రాగానే వాంతులు అవ్వడం మొదలెట్టాయి. పక్కనున్న వైద్యుడు వచ్చి ఇవిడు గర్భవతి అయ్యిందండి అన్నాడు. ఇంకా చూడండి, ఈయన బెంగ పెట్టుకుని చిచ్చి నా కూతురు నాకు తెలియకుండా గర్భవతి అయ్యింది అనుకుని వెంటనే ఇల్లు వదిలిపెట్టి పారిపోయాడు. సోదరులు కూడా మా చెల్లెల్ని ఇలా చూస్తాం అనుకోలేదు, చెప్పా పెట్టకుండా ఎందువల్ల పెళ్ళి ఇవ్వకుండా గర్భవతి అయ్యింది అని వాళ్ళు వదిలేసిపోయారు. చివరికి మిగిలింది ఎవరు? పితృవ్యుడు మిగిలాడు, అగ్నిశిఖుడు అని చెప్పారు కదా ఇందాక. ఈయనకు సోదరుడు ఉన్నాడని కజిన్ను. ఆయన వచ్చి అమ్మ నీ గురించి నాకు తెలుసు, ఎందుకో మీ వాళ్ళు అపోహపడి వెళ్ళిపోయారు, వాళ్ళు ఎప్పటికైనా తెలుసుకుని వస్తారు, అది పక్కన పెట్టు, నీ రక్షణ భారం నాది అనగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కసితో ఉన్నారు. మమ్మల్ని భక్తులుగా పిలవకుండా అవమానించాడు ఈయన, ఆయన కూతురు ఇలా అయ్యింది అని ఇంకిష్టం వచ్చినట్టు అండ మొదలెట్టారు. దాంతో కాళిదాసు గారికి ఏం చేయాలో తెలియలేదు. ఆయన మాట్లాడుకోరుకున్నాడు. ఆ ఊళ్ళో వాళ్ళంతా కలిసి ఏమైనా సరే ఈ పితృదత్త ముఖం చూడకూడదు, పొద్దున్న లేచాక వాళ్ళ ఇంటికి మంచినీళ్ళు ఇవ్వకూడదు, వాళ్ళని వెలివేస్తున్నాం అన్నారు. వాళ్ళని వెలేశారు, ఒక్క రూపాయి వెళ్లకుండా చేశారు. అగ్నిశిఖుడు మాత్రం ఏం వెలేసినా పర్వాలేదు, నాకు నా కూతురు లాంటిది, అది మా సోదరుడి కూతురు, దాన్ని పెంచే భారం నాదన్నాడు. ఆయన్ని వెలేశారు. అప్పుడు ఆయన ఏం చేశాడు, మహారాజు గారి దగ్గరికి వెళ్ళాడు. మహారాజా ఆ అమ్మాయిని చాలా బాధ పెడుతున్నారు వాళ్ళంతాను, మీరే కలిగించుకోండి అనగా, ఏమండి ఇది ఒక సభకి కులమునకు సంబంధించింది, అందులో నేను ఎలా వేలు పెట్టాలో తెలియట్లేదు అన్నాడు ఆయన. కాళిదాసు ఉండగా వేరే వాళ్ళు ఎందుకు, కాళిదాసు ద్వారా నిజం చెప్పించండి అన్నాడు ఆయన. అనగానే వెంటనే సభాపతిని పిలిపించారు, ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఆయన్ని. ఆ ఊళ్ళో ఉన్న పండితులందరినీ పిలిపించారు, ఈ అమ్మాయిని పిలిపించారు. మేము ఆ అమ్మాయి యొక్క మొహం చూడమని వాళ్ళు అన్నారు. కంగారు పడకండి, ఏమీ ఆవిడ ముఖం చూడమని స్టేట్మెంట్లు ఇవ్వకండి, చూద్దాం ఇది ఎందులో న్యాయం ఏదో అన్యాయం ఏదో కాళిదాసే చెబుతాడు అనగానే కాళిదాసు ఒక్క క్షణం కళ్ళు మూసుకుని, పాతాళ లోకంలో అశ్వతరుడని ఒక నాగరాజు ఉన్నాడు. ఆ నాగరాజు కొడుకుల్లో ఒక కొడుకు ఉన్నాడు, పెద్దవాడు. అతడు మహాత్ముడు, తరచుగా భూలోకానికి సోదరుడితో వస్తూ ఉంటాడు. అదే ఆ ఇద్దరే ఋతధ్వజ కుమారుడితో స్నేహం చేశారు. అందులో ఈ పెద్ద రాకుమారుడు ఉన్నాడే నాగరాజకుమారుడు, ఆయన కొద్ది రోజుల క్రితం తెల్లవారుజామున నదికి స్నానానికి వెడుతున్నటువంటి నీళ్లు తెచ్చుకోవడానికి వెడుతున్న పితృదత్తను చూచాడు. ఆ తర్వాత ఆమెను అదృశ్య రూపంతో సంభోగించాడు. దానివల్ల ఆవిడ గర్భవతి అయింది. ఈవిడ పరమపతివ్రత, నాగరాజకుమారుడి భార్య అన్నాడు. వెంటనే సభాపతి, మేము నమ్మం. ఎందుకు నమ్మం అంటే, కాళిదాసు గారిని ఆయన భక్తగా పిలిచాడు, అక్కడ భోజనం చేసిన తర్వాత ఈయన పాపాత్ముడే ఆయన పాపాత్ముడు అవడం వల్ల ఈయన ఆయనకి సపోర్ట్గా ఉన్నాడు, కాబట్టి మేము నమ్మమన్నారు వాళ్ళు. నమ్మకపోతే మీ కర్మ అన్నాడు, వెళ్ళిపోయాడు కాళిదాసు. నేను అందుకే చెప్తాను, ఈ కథ కొంచెం చివరిదాకా వింటే కానీ తెలియదు. కొంతకాలానికి ఈ పితృదత్తకు ఒక పొడుగు పుట్టాడు. వాడు మంచి తెల్లని కాంతితో ఉండేవాట. ఆ సర్పరాజు గారి తెల్ల కాంతి వచ్చింది, బలంగా దృఢంగా ఉండేవాడు వాడు. వాడికి చిన్నప్పటి నుంచి వేదమే కాదు ధనుర్వేదం కూడా అభ్యాసం అయ్యింది. కుస్తీ పట్లు పట్టేవాడు. వాడు చూస్తే భీముడు మళ్ళీ పుట్టినట్టు అనిపించేదిట. వాడికి ఫణిదత్తుడు అని పేరెట్టాడు ఎవరో, కాళిదాసు గారు. ఎందుకని?
పాము కుమారుడు గనక పితృదత్త కొడుకు ఫణిదత్తుడు అని పేరెట్టారు. ఈ కుర్రాడికి 8 ఏళ్ళు వచ్చాయి. ఈ ఊళ్ళో వాళ్ళంతా నానా గందరగోళంగా అమ్మాయిని అవమానిస్తూ ఉంటే, ఎలాగో పిల్లాంటి కన్నావుగా మాతో కనొచ్చుగా అని కొంతమంది పాప అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటే ఇంక ఈ ఊళ్ళో ఉండలేమనుకుని కొడుకుని వెంట పెట్టుకుని ఆవిడ ఇంకో ఊరు వెళ్ళిపోయింది. చివరికి చాలా పెద్ద కథ క్లుప్తంగా చెబుతున్నాను. ఆ ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత తెల్లవారుసామున వీళ్ళ కర్మగాలి దారిలో కామందకుడు అని ఒకడు తగిలాడు. వాడి పేరు కామందకుడు. వీళ్ళు వెడుతూ ఉంటే బండి వెనకే రావడం మొదలెట్టాడు. ఆవిడ కంగారు పడి వీడెవడ వెనకొస్తున్నాడు అనుకుంటూ ఉంటే ఓ 60 మంది దొంగలు, ఆ రోజుల్లో అంతా దొంగలు ఎక్కువగా ఉండేవారు, కాలినడకన వెళ్ళేటటువంటి వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగేది. 60 మంది దొంగలు ఈ పితృదత్త మీదకి ఫణిదత్తుడి మీదకి వచ్చారు. అప్పుడు ఇంతలో ఫణిదత్తుడు బడితి తీసుకుని, వాడు భీముళ్ళు ఉండేవాడు కదా, దొంగల చెతకొట్టి పారేసేట. ఈలోపు కామందకుడు వచ్చి, అరే ఎవడరా అది, ఆ అమ్మాయి జోలికి వస్తున్నారు అని వాడో కర్ర వేసుకుని దొంగల మీద పడితే దొంగలు పారిపోయారు. నిజానికి వాడు దొంగలు కాదు, వీడు పంపిన మనుషులే, పాత సినిమా కథలు. ఏదో రకంగా ఈ స్త్రీని బుట్టలో వేసుకోవడానికి వాడు పంపిన దొంగలన్నమాట. సరే మొత్తం మీద పారేసి ఆ తర్వాత కూడా వస్తూ మాటలు కలిపి ఈ కాలంలో ఎవరో ఒకళ్ళు అండ ఉండాలని పలికి వీళ్ళంతా కలిసి ఒక పొరుగురు వెళ్ళారు. అది కాశీ నగరానికి కాస్త దగ్గరలో ఉన్నటువంటి గ్రామం, అదే ప్రయాగ క్షేత్రం. ఈ ప్రయాగ క్షేత్రానికి అడుగుపెట్టారు. ప్రయాగ ఆ రోజుల్లో మహారాజు గారు పరిపాలించేవారు. ఆ మహారాజు గారి ఆస్థానానికి వెళ్ళి విడ, నాకు కొడుకున్నాడండి, ఆ కొడుకు చాలా గొప్పవాడండి, కాస్త వాడికి ఏదన్నా విద్యలు నేర్పించండి అనగానే మీ అబ్బాయి ఎలా ఉంటాడో చూపించు అన్నట్టు ఆయన. ఈ కుర్రాడికి చూడగానే, ఓ అది అసలు వీడెక్కడ విప్రకుమారుడు, అసలు వీడు చూస్తే ఆశ్చర్యంగా ఉంది, భీముడు కంతుడు నలకోబరుడు అందరూ కలిస్తే వీడు అన్నట్టుగా ఉన్నాడు, మనిషి అందంగా ఉన్నాడు, మంచి దృఢంగా ఉన్నాడు, వజ్రకాయుడు మహాబలవంతుడు అనుకుని నీకేమేమి వచ్చంటే కుస్తీ పట్లు వచ్చినవని చూపించాట. అయితే మాకు ఇక్కడ ఒక వ్యాయామ పాఠశాల ఉంది, ఆ వ్యాయామ పాఠశాలలో చేరు అని వీడిని ఒక వ్యాయామ పాఠశాలలో చేర్చి, పగలు వ్యాయామ పాఠశాల, మధ్యాహ్నం పూట వేద పాఠశాల రెండింట్లో చేర్చి నీకు భుక్తి కలిగిస్తానన్నాడే. వీళ్ళిద్దరికీ ఒక మకాం కూడా ఇచ్చాడు, భోజనం ఏర్పాటు చేశాడు. ఈ కామందకుడు వచ్చి పడ్డాడండి. మహారాజా ఈ అమ్మాయి నా భార్య, వాడు నా కొడుకు అండి, కొన్ని కారణాల చేత ఈ దుర్మార్గురాలు నన్ను విడిచిపెట్టి ఇక్కడికి వచ్చింది, తన భర్త ఎవరో చెప్పుకోకుండా ఉంది, మీరు న్యాయం చేకూర్చి నా భార్యను నాకు ఇప్పించండి, నా కొడుకును కూడా వ్యతిరేకంగా చేసింది, వాడు చీటికి వాడికి నా మీద పడుతున్నాడు అన్నాక రాజుగారికి మతిపోయింది. సభలో విచారణకి పిలిచాడు. పిలిచి, ఏమమ్మాయి ఇతడు నీ భర్త అంటే, వాడు ఉట్టి మోసగాడండి బాబు, అసలు నిజానికి వీడు ఎవడు కదా నా భర్త అనగానే, నీ భర్త ఎవరంటే నా భర్త ఎవరో నాకే తెలియదండి పాపం ఆవిడ నిజాయితీగా. రాజుగారికి మళ్ళీ ఇక్కడ కొంచెం ధర్మ సంకటం వచ్చింది. ఇప్పుడు ఫణిదత్తుడిని పిలిచాడు. నాయన ఫణిదత్త, వీడు ఎవరంటే, వాడు దొంగండి, వాడు మా నాన్న ఏంటి, వాడు రే మా నాన్న అన్నావా కింద పడేసో తొక్కుతాను రా అన్నట్టు. చూశారండి మా అబ్బాయిని కూడా ఎలా మార్చేసిందో అని పాపం వాడు ఏడ్చాడు. ఈ రాజుగారికి, ప్రయాగరాజు గారికి మళ్ళీ అనుమానం వచ్చి, మీరు ధారానగర వాసులు కాబట్టి ధారానగరం నుంచి నేను ఒక ఉత్తరం తెప్పిస్తాను, అప్పటిదాకా నువ్వు వాళ్ళ జోలికి వెళ్తే తంతాను, నీ ఇష్టం ఎక్కడైనా ఉండు, వాళ్ళకి మాత్రం రక్షణ కల్పిస్తున్నాను. ప్రస్తుతం నువ్వు నిజంగా ఈవిడ భర్తవో అవునో కాదో, వాడు నీ కొడుకు అవునో కాదో తేల్చుకునేదాకా మాత్రం వాళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్పి ఒక ఉత్తరం రాసి ఒక దూత దగ్గర పంపి, ఆ ధారానగరంలో ఉన్నటువంటి విప్రుల యొక్క సభాపతి ఉంటాడే ఆయన దగ్గరికి వెళ్ళి దీనికి సమాధానం తెలుసుకురా అన్నట్టు. వాడు కష్టపడి ఎక్కడి ప్రయాగ ఎక్కడి ధారానగరం వెళ్ళాడు. ఈ వెళ్ళొచ్చేలోపు ఒక మాసం గడిచింది. ఈ మాసంలో ఈ ఫణిదత్తుడు ప్రపంచంలో మానవ మాత్రుడికి రాని కుస్తీ పట్లని నేర్చేసుకున్నాడు. వాడి ముందు భీముడు బలరాముడు తప్ప మాదిరివాడు పనికిరాడా అన్నట్టుగా ఉన్నాడు. ధనుర్విద్య నేర్చుకున్నాడు, మంచి చురుకైన వాడు. కాబట్టి దానివల్ల ఏమైంది, ఇటు శ్రౌత విద్యలు స్మార్త విద్యలు అన్నీ నేర్చుకున్నాడు, గణితం నేర్చుకున్నాడు, అన్నీ నేర్చుకున్నాడు. సహజంగా వాడు మంచి సుందరుడు కూడా. ఈలోపు ఏం జరిగింది, ఇతడు ఇక్కడ విద్య నేర్చుకుంటున్న నెలకి కాశీరాజు గారిది, అంటే కాశీ మహిమ కోసం చెబుతున్నది, కాశీరాజు గారి దగ్గర నుంచి అందరు రాజులకి ఒక వార్త వెళ్ళింది. ఏమని, కాశీ రాజ్యంలో మల్ల యుద్ధానికి సంబంధించిన పోటీలు జరుగుతున్నాయి, మీ రాజ్యాలలో సామర్థ్యం కలిగినటువంటి మల్లులుంటే పంపించండి, ఆ మల్లుల్లో బాగా నెగ్గినటువంటి వాడికి, ప్రథమ స్థానం వచ్చిన వాడికి మల్ల విద్యా విశారద అనే ఒక బిరుదు
1000 కాసుల బంగారం, కాళ్ళకి గండపెండేరాలు, చేతులకి కంకణాలు వేయిస్తాం అని ఒక చీటీ పంపాడు రాజుగారు. రాజుగారికి ఆనందం కలిగింది. ఈ రాజుగారికి ఒక్కడే కొడుకు, వాడి పేరు రుక్మకుడు. వాడు కాస్త మల్ల యుద్ధంలో ఆరితేరిన వాడే. వాడిని పిలిచి, ఒరేయ్ నువ్వును ఈ ఫణిదత్తుడు కూడా మీ స్నేహితులతో వెళ్ళండిరా, మన రాజ్యం పరువు నిలబడుతుంది, కాశీరాజు గారి పరువు నిలబడుతుంది అన్నట్ట. ఈ రుక్మకుడికి ఫణిదత్తుడు వచ్చినప్పటి నుంచి కసి పట్టుకుంది. ఈ రుక్మకుడు దుర్యోధనుడు లాంటివాడు, వీడు భీముడు లాంటివాడు. అంత పూర్వం రుక్మకుడి పేరే బాగా మారుమోగేది. ఫణిదత్తుడు వచ్చాక ఎక్కడికి వెళ్ళినా ఫణిదత్తుడు అని పొగట్టం మొదలెట్టారట. దాంతో వాడికి లోపల కొత్తలు ఆడిపోయింది. ఈ దిక్కుమాలవాడు నెగ్గుతాడేమో, వీడికేమో గండబెండేరాలు వస్తాయేమో, చేతులకి కంకణాలు వచ్చేస్తాయేమో అని ప్రొఫెషనల్ జలసే ఉంటుంది కదా, అంటే వృత్తిపరమైన అసూయ. ఆ అసూయతో ఎందుకు నాన్న, మేము వెళ్ళి అక్కడ నెగ్గేదేముంది, అక్కడికి వచ్చేటటువంటి వాడు ఒకడు ఉన్నట్ట మల్లుడు, ఆ మల్లుడి పేరు నిజంగా వాడి పేరే మల్లుట్ట, అలాంటి వాడితో యుద్ధం చేసి ఓడిపోవడం కంటే ఇంట్లో ఉండడం మంచిది కదా అంటే, అలా పిరిగ్గా మాట్లాడతావు, వెళ్ళాలి, మనం ప్రయత్నించాలి, తప్పే ఉందన్నాడు రాజుగారు. దాంతో రాజుగారి మాట కాదనలేక ఈ కామందకుడు 10-12 మంది, ఈ రుక్మకుడు అన్నవాడు 10-12 మంది స్నేహితులతో, ఫణిదత్తుడికి మాత్రం 3 స్నేహితులు ఉన్నారు. సుబాహుడు, శత్రుమర్దనుడు, విజయేశ్వరుడు. ఈ 3 కూడా వెంట పెట్టుకుని వీళ్ళంతా కలిసి బయలుదేరారు. కాశీనగరంలో అద్భుతమైన మల్లశాల ఒకటి ఉన్నది. ఆ మల్లశాలలో నానా దేశాల నుంచి వచ్చిన ఇలాంటి కుర్రమల్లులు, ఇదంతా కుర్రాళ్ళ పోటీ కదా, కుర్రమల్లులు దాదాపు 10,000 మంది వచ్చారట. వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ స్నేహితులతో వచ్చారు. వాళ్ళందరిలో ఒక మల్లుడు ఉన్నాడు. వాడిని చూస్తే హిడింబాసురుడి కొడుక లేక బకాసురుడి కొడుక అన్నట్టుగా నల్లగా దృఢంగా ఉన్నాడు. వాడికి పెద్ద వయసు లేదు, 12 ఏళ్ళు 16 ఏళ్ళు ఉంటాయి అంతే. అయితేనే వాడంత బలంగా ఉన్నాడు. యుద్ధాలు పోటీలు మొదలయ్యాయి. ఆ పోటీల్లో అందరూ తుక్కు కింద ఓడిపోయారు ఈ మల్లుడి చేతిలో. దాదాపు 6 నెలల పాటు జరిగేట పోటీలు. ఎందుకంటే చాలామంది ఉండడం వల్ల రోజు ఏదో 10-12 మంది కంటే ఎక్కువ పోటీలు జరగవు కదా. వాళ్ళలో వాళ్ళు కొట్టుకున్నాక ఈ నెగ్గిన వాళ్ళు ఆ మిగతా నెగ్గిన వాళ్ళతో యుద్ధం చేస్తారన్నమాట, ఫైనల్కి వెళ్ళినట్టుగా. అందులో చివరికి ఫణిదత్తుడు, ఆయన స్నేహితుడైన సుబాహుడు, శత్రుమర్దనుడు, విజయేశ్వరుడు తప్ప తక్కిన వాళ్ళంతా ఆ మల్లుడి చేతిలో ఓడిపోయారు. అప్పుడు మహారాజు గారు, ఇతడితో పోరాడే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఈ రాజుగారు కొడుకు లేచి, ప్రయాగరాజు గారు కొడుకు, అసలు అతనితో యుద్ధం చేయలేమంటే అతను చాలా మంచి బలంగా ఉన్నాడు, అయినా అతనంటే గౌరవంగా ఉంది నాకు, అతనికి విజయ పతకం ఇచ్చేయండి అన్నట్ట. అప్పుడు ఫణిదత్తుడు జబ్బధరిచి, ఏమిటే మన రాజ్యం పరువు తీస్తావు, నేను ఇంకా అతనితో యుద్ధం చేయలేదు, నేనున్నాను అన్నట్ట. మరి ఇతడు ఉండగా నువ్వేమిటి అతనికి విజయ పతకం ఇమ్మంటున్నావు అంటే, ఏదో ఇద్దరు అతను ఏదో అలా అంటాడు కానీ అతను నిజంగా యుద్ధం చేయలేడండి అన్నట్ట తేలిగ్గా. సరే రాజుగారు పోటీకి అనుమతి ఇచ్చాడు. ముందు సుబాహుడికి ఈ మల్లుడికి యుద్ధం జరిగింది 3 రోజులు, జయాపజయాలు తేలలేదు. ఇప్పుడు రెండో వాడు శత్రుమర్దనుడికి ఇతనికి 2 రోజులు యుద్ధం జరిగింది, అక్కడ జయము అపజయము తేలలేదు. విజయేశ్వరుడికి వీడికి 1 రోజు యుద్ధం జరిగింది, అక్కడ జయాపజయాలు తేలలేదు. ఇదో చాలా విచిత్రంగా ఉంది. ఎంత పోరాడినా ఎవరు నెగ్గారో ఎవరు ఓడారో తెలియట్లేదు, ఇద్దరూ సమానంగా ఉన్నారు. ఇక ఎవరు మిగిలారంటే ఫణిదత్తుడు, నేను యుద్ధం చేస్తాను అప్పుడు చూద్దాం వాడి సంగతి అన్నట్ట. అయితే రేపు రాబోయే పూర్ణిమ నాడు మీ ఇద్దరికీ యుద్ధం అన్నాడు. పాల్గొన్న పూర్ణిమ నాడు మీకు యుద్ధం. ఓహో అలాగే అన్నారు వాళ్ళంతా. ఆ పూటకి హాయిగా విశ్రాంతి తీసుకున్నారు. పోటీలు రేపు కదా, ఇంకా టైం ఉంది కదా, అందుకని మధ్యాహ్నం పూట ఈ సుబాహుడు, శత్రుమర్దనుడు, విజయేశ్వరుడు, ఫణిదత్తుడు నలుగురు మంచి పడవ మాట్లాడుకుని ఈ రేవుల్లో తిరగడం మొదలెట్టారు. అప్పటికి హోలీ పండగ ఈ గందరగోళాలు లేవు. ఇప్పుడంటే హోలీలు వచ్చాక పడవలు తిరగట్లేదు రేపు, కానీ మామూలుగా అయితే పడవలు తిరిగేవి. సరే ఆ పడవలో తిరుగుతూ ఉంటే హఠాత్తుగా నీటిలోంచి ఓ చెయ్యి పైకి రావడం, మునిగిపోవడం. రక్షించండి రక్షించండి అంటోంది ఒక ఆడపిల్ల చెయ్యి. ఆ చేతికి బంగారపు గాజులు దగదగలాడిపోతున్నాయి. ఆవిడ మునిగిపోతుంది, మళ్ళీ చెయ్యెత్తుంది. అప్పటికి పడవాడు చాలా డేంజర్ అండి, ఈ చెయ్యి చాలామందికి కనపడుతోంది, ఆ చేతిని పట్టుకునేవాడు ఎవడు బాగుపడలేదు, అదేదో పిశాచి అనుకుంటాం మేము అంటూనే లోపు టక్కన ఫణిదత్తుడు నీళ్ళలో దూకేశాడు. అతడు బాగా ఈతగాడు. అంటే ఈతగాడు 2 రకాలు, గజ ఈతగాడు, గజ ఈతగాడు అని. గజంలా ఏనుగులో ఈదేవాడు అని ఒకడు, ఒక్క గజం మాత్రమే ఈదేవాడు కొందరు. ఈయన నిజంగా గజ ఈతగాడు. టక్కన వెళ్ళాడు, ఆ చెయ్యిని పట్టుకున్నాడు. ఆ చెయ్యి వాడిని గట్టిగా పట్టుకుంది, నీళ్ళలో గుంజేసింది. ఇక కనపడలేదు.
ఇంకా చూడండి, పడవలో ఉన్న సుబాహుడు, శత్రుమర్దనుడు, విజయేశ్వరుడు గొల్లును గోలెట్టారు. అయ్యో పడిదత్త, అకాలంలోనే ఈ నదిలో మునిగిపోయావు, గంగలో ఎంతో అభివృద్ధి పొందుతాం అనుకున్నాం, పేరు తెచ్చుకుంటాం అనుకున్నామని ఏడ్చారు పాపం వాళ్ళు. పడవాడు చెప్పాడు, ఈ మధ్యకాలంలో ఈ చెయ్యి కనపడుతోందండి, రక్షిద్దామని ఎంతోమంది ఆ చెయ్యి పట్టుకుంటున్నారు, చెయ్యి పట్టుకున్నవాడు ఎవడూ పైకి రాలేదండి, చాలామంది పోయారు, దాదాపు మేము 5-6 ఏళ్ళుగా చూస్తున్నాం, కనీసం 500-600 మంది కంటే ఎక్కువ మంది చచ్చిపోయారనగా ఈ స్నేహితుడికి పోయినట్టే భావించే వాళ్ళు ఒడ్డుకొచ్చారు. మర్నాడు మరి పోటీ ఉందిగా, పోటీలో రాజుగారు అన్నారు ఏం చేద్దామన్నాడు. అప్పుడు సుబాహుడు, శత్రుమర్దనుడు విజయం ఎవరికీ లభించలేదు కదా, కాబట్టి పథకం ఇవ్వడం ఆపేసి ఏదో గౌరవ సూచకంగా అందరికీ సన్మానం చేయండి అనగా రుక్మకుడు లేచి, నేను రాజకుమారుణ్ణి, మా రాజ్యానికి సంబంధించి నిర్ణయం తీసుకునే అధికారం నాది, ఈ ముగ్గురు ఏదో పిచ్చవాగుడు అవుతారు, ఆ పండితుడు రేపు పిచ్చివేషం వేసే ఉంటాడు, నా అనుమానం వాడు ఓడిపోతాననే భయంతో పారిపోయాడు, అది ఆలోచించద్దు, మేము ఈ మల్లుడికి ఆ బిరుదు ఇమ్మంటున్నాం, మల్ల విద్యా విశారద బిరుదు వాడికి ఇచ్చేయండి అన్నారట. చూసారా, కసి వల్ల ఈ కుర్రాడు పడిదత్తుడు పోతే వాడు అంత ఆనందపడ్డాడు అనమాట. అంతేకాని తన రాజ్యం పరుగు పోతుంది అనుకోలేవాడు, వాడు పోతే చాలు. అప్పుడు వీళ్ళన్నారు సుబాహుడు వాళ్ళును, అంతటి మహాత్ముడు పడిదత్తుడే కనపడకుండా పోయాడు, ఇంక ఈ బిరుదులు మాకెందుకులే, మీ ఇష్టం వచ్చినట్టు ఏడవండి అని వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడికి ఆ గందరగోళం సమస్య పోయిందనుకోండి, మల్ల యుద్ధంలో వాడికి బిరుదు ఇచ్చేశారు. ఈ పడిదత్తుడిని ఆ చెయ్యి పుచ్చుకుని పాతాళానికి పట్టుకుపోయింది. ఆ పాతాళ లోకంలో ఓ పెద్ద విచిత్రమైన నగరం కనపడింది. అక్కడికి వెళ్ళాక ఆ చెయ్యి వీడిని వదిలేసి పక్కకు తోసేసింది, ఆ చెయ్యి అదృశ్యం అయిపోయింది. వీడు గంగా నదిలో నుంచి నాగలోకానికి పోయాట. ఆ నాగలోకంలో ఒక అద్భుతమైన ప్రాకారం ఉంది, ఆ ప్రాకారంలో పడ్డాడు. నేను ఎక్కడ పడ్డానని చూస్తే అదొక అందమైన భవనాలతో కూడిన లోకం, ధగధగలాడిపోతుంది ఆ లోకం. నన్ను చెయ్యి పట్టుకొని ఈడ్చుకొచ్చినటువంటి ఆ సుందరి ఏమైంది, అసలు నేను ఎక్కడికి వచ్చాను అనుకుంటూ ఉంటే ఒక ఆవిడ మెట్లెక్కేలా పైకెడుతోంది. ఈయన కూడా వెళ్ళాడు. అక్కడ మంచం మీద పడుకుని ఒక సుందరి, పరమసుందరి ఏడుస్తోంది. ఈయన దగ్గరికి వెళ్ళి ఎవరు నువ్వు అని అడిగితే, నన్ను రక్షించేవాళ్ళు ఎవరూ లేరు, ఆర్చేవాడు తీర్చేవాడు లేడు, కాబట్టి నేను ఎవరికీ చెప్పను అన్నది. అలా కాదమ్మా, ఉన్నదేమిటో చెప్పాలి, నాకు విషయం చెప్పంటే, నా పేరు హేమ, మయుడు అనే రాక్షసుడికి కూతుర్ని, నేను ఈ పాతాళ లోకంలో ఉంటాను, పరమసుందరిని నేను. ఒకప్పుడు మా గురువు గారికి నా మీద కోపం వచ్చింది, అందుకని అమ్మాయి గురువుగారి ఆజ్ఞ లేకుండా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఈ మధ్యన పిచ్చి పనులు చేస్తున్నావు కనుక రాక్షస పీడ లభించుగాక అని శపించాడు. అలా శపించగానే ఎక్కడి నుంచి వచ్చాడో ఒక రాక్షసుడు వచ్చి నన్ను చెరబట్టి ఈ పాతాళ మందిరంలో దాచాడు. పాతాళ మందిరం నుంచి బయటికి వెళ్లకుండా ఒక సింహాన్ని, పులిని అక్కడ కాపలా పెట్టాడు. ఆ సింహాన్ని, పులిని చంపగలిగేవాడు ఎవ్వడూ లేడు. ఆఖరికి మా నాగజాతి వాళ్ళు కూడా చంపలేకపోతున్నారు. ఈ మధ్యకాలంలో కొంతకాలం క్రితం ధనువు అని పేరు కలిగిన రాక్షసుడు ఇంద్రుడి చేతిలో తెచ్చాడు. వాడు తెచ్చాడు కానీ నాకు ఈ చెరసాల నుంచి విముక్తి లేదు. అందుకని ఎవరైనా వచ్చి నన్ను రక్షిస్తారేమో అని నా చెలికెత్తి గంగానదిలో పైకెడుతూ ఉంటుంది. ఆవిడ చెయ్యి పట్టుకుని కొందరు ఇక్కడికి వచ్చారు. పులిని, సింహాన్ని చంపి నన్ను రక్షించడం కోసం వాళ్ళు వెళ్ళి ఆ పులి చేతిలో లేక సింహం చేతిలోనో చచ్చిపోతున్నారు. అలా కొన్ని 100 మంది చచ్చిపోయారు. ఇప్పటి వరకు ఎవరు పులిని, సింహాన్ని చంపలేకపోయారు. అవి రాక్షస స్వరూపాలు, వాటిని చంపి రక్షిస్తావనగా ఏం పర్వాలేదు అన్నాడు ఈయన. ఒక్కసారి జబ్బదరుచుకుని గోచి బిగించి ఎక్కడుంది పులి అంటే ముందు పులి దగ్గరికి వెళ్ళాడు. విడుదంపదేగా పులిని ఇలా నోరు తెరిచి కూరలు పీకి ఆ కూరలతో పొట్టలో పడి చంపేసేటవాడు. అది భీమసేనుడి లక్షణం. అక్కడ ఒక శంఖం, ఖడ్గం ఉన్నాయి. ఆ శంఖం తీసుకుని ఊదగానే మొత్తం దానవలోకం కూడా దద్దరిల్లిపోయింది. అంత బాగుంది ఆ శంఖం అనమాట. కొంతమంది శంఖం అవుతుంటే అంటుంది ఏమిటో, కానీ ఈ శంఖం అలా కాదు, మొత్తం దానవలోకాన్ని భేదిల్ల చేసింది. ఈ ఖడ్గం పట్టుకెళ్ళి సింహాన్ని కూడా చంపాడు. చంపి సుందరి చూసావా, ఆ రెండింటినీ చంపారు, ఇక నీకు విముక్తి కలిగింది కదా అనగా ఆవిడ ఎంతో ప్రేమతో ఓ ఉంగరం చేతి వెలిగి తొడిగింది. ఈ ఉంగరం తొడిగితే నేను నీ భార్యను అయినట్టు అదిట. అలాగే అని వెంటనే ఈ ఉంగరం తొడిగించుకుని సింహాన్ని చంపడం వల్ల ఒళ్ళంతా రక్తం అంటుకుంది కదా, ఈ రక్తం పోగొట్టుకోవడానికి అక్కడ ఒక నుయ్యి ఉంది. ఆ నూతిలో ములిగాడు. నూతిలో ముడిగి మళ్ళీ బుడుంగని 2-3 సార్లు ఈ చెవులు, ముక్కులు మూసుకుంటారు కదా, మూసుకుని బుడుంగ్ బుడుంగ్ అని ములిగి తేలితే హర హర మహాదేవ శంభో అని వినబడుతున్నాయి. ఏమిటని చూస్తే కాశీలో ఉన్నాడు, మళ్ళీ మణికర్ణికా ఘట్టంలో ఉన్నాడు పైన. ఓహరి నాయనో ఇదేంట్రా, నాకు అర్థమైంది, అమ్మాయి ఉంగరం తొడిగినట్టే తొడిగి నన్ను బొంగరంలా గెంటేసింది. ప్రస్తుతం పెళ్ళయింది కానీ ఇప్పట్లో నీకు నాకు సంబంధం లేదని గెంటేసినట్టుంది.
ఆ నూతిలో ములిగినవాడు మళ్ళీ ఇక్కడ తేలతాట. ఇక్కడ ములిగినవాడు వెళ్ళాలంటే వాళ్ళ అమ్మాయి వచ్చి చేయి పట్టుకు వెళ్ళాల్సిందే అనుకున్నాడు ఈయన. ఈ లోపు ఏం జరిగింది, ఆ కామందకుడు మహారాజా మరి నా భార్య నాకు ఇప్పించండి, అక్కడ నా కొడుకు కూడా పోయాడు, కొడుకు పోయినా కనీసం పెళ్ళానైనా ఇవ్వండి అన్నట్ట ప్రయాగరాజు గారి దగ్గర. ఆ ధారానగరం నుంచి ఇంకా ఉత్తరం రాలేదండి అన్నట్టు ఆయన. ఏమైందంటే ఆ ధారానగరంలో సభాపతి గారు ఉత్తరం ఇవ్వకుండా ఆలస్యం చేసి ఆ దూతని ఒక 5-6 నెలలు అట్టే పెట్టుకుని భోజనాలు పెట్టాట. ఈ భోజనాలు తింటూ పడుకున్నాడు అక్కడ. భోజనాలు బాగున్నాయి, పైగా బాగుంది, దిక్కుమాల ఆనపకాయ పచ్చడి అవేవో కలిపేస్తారు కదా కొంతమంది, బెండకాయ దొండకాయ అన్నీ కలిపి బలి చేస్తారు పచ్చడి. అలాంటి పచ్చళ్ళు కాకుండా మంచి గోంగూర దెబ్బకాయ ఇలాంటి పచ్చళ్ళు వేసి పెడుతుంటే తింటూ కూర్చున్నాడు. ఈలోపు రాజుగారి దగ్గర నుంచి మళ్ళీ వార్త వచ్చింది సభాపతి గారి యొక్క తీర్పు ఏమిటని. ఇంకా తప్పనిసరి మా రాజుగారి దగ్గర నుంచి మళ్ళీ ఉత్తరం వస్తే బాగుండదండి, తొందరగా ఉత్తరం ఇవ్వండి. సభాపతి ఏదో ఉత్తరం రాసిచ్చి పంపాడు. ఈ ఉత్తరం రాసిచ్చి పంపేలోపు రాజుగారు పోయాడు, ప్రయాగరాజు గారు. ఇప్పుడు ఏమైంది, రుక్మకుడు అన్నవాడు యువరాజు రాజు అయిపోయాడు. వాడు రాజు అయ్యవగానే ఈ కామందకుడు వచ్చి ఏదండి మా ఆవిడ అన్నట్ట. అసలే పడిదత్తుడంటే కసి వీడికి, అందువల్ల పండిదత్తుడి తల్లి మీద ఇంకా కసి పెరిగింది. ఈలోపు సభాపతి గారు పంపినటువంటి ఉత్తరం వచ్చింది అక్కడికి. ఆ ఉత్తరంలో ఏమనుంది, ఆ పితృదత్త గురించి ఎవరికి తెలియదు, ఎవరి వల్ల గర్భవతి అయిందని వింటున్నాం, ఆవిడ పతివ్రతో ఎవరో ఎవరిని తగులుకుందో, ఆ కామందకుడు కూడా ఒక భర్త ఏమో మాకు తెలియదని పెట్టేట్టు వాడు అందులో. ఇంత కాళిదాసు గారు నాగరాజు గారి భార్య చెప్పినా సరే వినిపించుకోకుండా. దాంతో వీడు ఏమన్నాడు, ఈ రుక్మకుడు ఈ పితృదత్త కామందకుడి భార్య నేను తీర్పు ఇచ్చేశాను అన్నట్ట. అనగానే ఆవిడంది, మహారాజా ఒక్కసారి భోజరాజు గారి దగ్గరికి వెళ్ళి విషయం తెలుసుకోండి అంది. నేను తెలుసుకొని ఒప్పుకోను అన్నట్టు ఈయన. అయితే నాకు 3 రోజులు గడువు ఇవ్వండి, 3 రోజుల తర్వాత కావాలంటే అతనికి నేను భార్యను అవుతానంది అని ఇంటికి వచ్చి 3 రోజులు గడువు అడిగి భక్తితోటి, కాళిదాస మహాకవి నీ దయవల్లే మా ఇంట్లో ఎప్పటికప్పుడు శుభకార్యాలు జరుగుతున్నాయి, నాకెవడో నాగరాజు గారు భర్తను నువ్వే చెప్పావు, అది నిజమో కాదో తేల్చు అంది. వెంటనే కాళిదాసు గారికి అక్కడ ఈవిడ తలుచుకోగానే స్మృతిలోకి ఈవిడ గుర్తొచ్చిందిట. మహారాజు గారిని పిలిచాడు. మహారాజా మన సభాపతి మరి ఏం చేశాడో తెలియదు కానీ కామందకుడు కూడా ఒక భర్త ఏమో అని తీర్పు ఇచ్చాట. ఇప్పుడు ఆ అమ్మాయి అక్కడ గిజగిజలాడుతోంది, ఆ అమ్మాయిని రక్షించే భారం మనది కదా అనగానే సభాపతిని పిలిపించాడు ఈయన. ఏమంటే సభాపతి గారు, ఇక్కడ కాళిదాసు ఆ అమ్మాయి పతివ్రత అని చెప్పాడు, అందరం అదే నమ్ముతున్నాం, మీరు ఎందుకు ఇలా ఉత్తరం రాశారంటే, ఏమండి కాళిదాసు గారు అంటే మీకు పక్షపాతం అని అందరికీ తెలుసు, ఆ కాళిదాసు గారు అక్కడ భక్తగా వెళ్ళాడని తెలుసు, అందువల్ల ఆయన మీద పక్షపాతంతో ఆయన తీర్పుని మీరు నమ్ముతున్నారు, మేము నమ్మమండి, మాకు ప్రత్యక్ష సాక్ష్యం కావాలి అన్నాడు ఆయన. వెంటనే కాళిదాసు ఆకర్షయ నాగరాజ అన్నాడు. అంతే ఒక్కసారి నాగరాజు గారు బుస్సు నచ్చి పడిపోయాటండి. 105 పడగలు ఉన్నాయి ఆయనకి, అశ్వతుడి కొడుక్కి. తెల్లని శరీరంతో 105 పడగలతో అక్కడికి గిర్రును బొంగరంలో వచ్చాడు. కాళిదాసుని నీళ్లు తలగానే మానవాకారం ధరించాడు, అతడు మహారాజుగా మారాడు. అప్పుడు భోజరాజు నువ్వెవరమని అడిగితే అశ్వతుడి కొడుకునండి, పెద్దవాడినండి అన్నాడు. ఈ నగరానికి ఎప్పుడైనా వచ్చావా? వచ్చానండి, ఒకప్పుడు తెల్లవారుజామున వచ్చి పితృదత్తకి సంతానం ఇచ్చానండి, ఇప్పుడు ఇంతకాలానికి మళ్ళీ వచ్చానంటే ఇప్పుడు ఎందుకు వచ్చామన్నట్ట. ఎవరో ఒక మహానుభావుడు ఆకర్షయ అన్నాడు, వివసుండై వచ్చాను నేను, నన్ను నేను మర్చిపోయి ఆ మంత్రశక్తికి అన్నట్ట. ఇదిగో ఇతడే కాళిదాసే పిలిచాడు అనగానే, కాళిదాస మీ గురించి ఎన్నో విన్నానండి, మీరు వచ్చారు కాబట్టి ఇప్పుడు ధర్మం నిలబడుతోంది, నిజంగానే ఆ పితృదత్త నా భార్య, ఆ ఫణిదత్తుడు నా కుమారుడే అనగానే సభాపతి కాళ్ళు పట్టుకుని కాళిదాసుని, ఇంత మహిమ ఉందని తెలియక మేము పక్షపాతంతో పిచ్చివాగుడు వాగాం, ఒక్కోసారి అలా అనిపిస్తుంది, ఈర్ష్య అసూయాదులు, మమ్మల్ని క్షమించు అన్నారట. అందరూ ఇలా అనగా అప్పుడు ధారానగరపతి భోజరాజు, సభాపతి గారి కంటే మాకు మాత్రం ఏం తెలుసు, మీరేగా పితృదత్త ఆ కామందకుడి భార్య అని తీర్పిచ్చారు, మళ్ళీ తీర్పు మీరే ఇవ్వండి అనగానే, చచ్చిన భావన ఎందుకు చెబుతారు మహారాజా, నేను ఇప్పుడే మా అందరి చేత సంతకం పెట్టించి, ఏది మొత్తం మా సభలో ఉన్న సభ్యులందరి చేత సంతకం పెట్టించి ఈమె నాగరాజు భార్య అని తీర్పిస్తున్నాను అని పంపుతాను అని వెంటనే ఒక తాళపత్రం తీసుకుని తాను ఒక మ్యాటర్ రాసి దాని మీద పితృదత్త నాగరాజు గారైనటువంటి అశ్వతుడి పెద్ద కొడుకు భార్య, మేము ఆనాడు తెలియక తప్పు చెప్పాం అని తాను సంతకం పెట్టి ఓ ముద్ర వేసి కింద మొత్తం అందులో ఉన్నటువంటి సభ్యులందరి చేత సంతకాలు పెట్టించి అది ఈ నాగరాజు గారికి ఇచ్చారు. ఈయన రివ్వున ఆకాశ మార్గంలో అక్కడికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆలస్యం అయిపోతుంది, అక్కడ 3 రోజుల్లోపు తన భార్యను దక్కించుకోవాలి.
ఈయన వెళ్ళేసరికి సరిగ్గా 3వ రోజు గడిచిపోయింది. పితృదత్తని ఈడ్చుకొచ్చారు సభలో గిట్ట జుట్టుచ్చుకుని, ఆనాడు ద్రౌపదిని ఈడ్చుకొచ్చినట్టుగా. ఆమె ఏడుస్తూ ఉంటే నేను ముందే చెప్పాను తీర్పిచ్చేస్తున్నాను, ఈ పితృదత్త కామందకుడి భార్య అనేలోపు పరుగును వచ్చాడు ఆయన. ఈ నాగరాజు, ఓరి రుక్మక, ఆమె నా భార్య, కాళిదాస్ అంతటి వాడు ఏహి ఏహి అని నన్ను పిలిస్తే అక్కడికి వచ్చానురా, నా భార్య నాకు దేహి దేహి అంటున్నాను అన్నట్ట. అనగానే నువ్వెవడోరా, నాగరాజు లేదు వైభోగరాజు లేదు, ఎవడో ప్రతివాడు వచ్చాడు, నేను నాగరాజుని అనడం, మానవ మాత్రుడు అయిన నీకు భయపడలేదు, నేను తీర్పిచ్చానంటే తీర్పే, ఈమె కామందకుడి భార్య అన్నట్ట. మళ్ళీ ఆలోచించుకో అన్నాడు ఈయన. ఆలోచించేది లేదన్నాడు ఆయన. ఆలోచించుకోని అన్నాడు. చించుకోకపోతే చుంచు ముఖంవాడు అని అమ్మతో చూడు అని బుస్సును పైకి లేచి 105 పడగలతో కాటేసేట. రుక్మకుడు బూడిదైపోయాడు అంత నిమిషంలో, కిక్కును మనకుండా చచ్చిపోయాడు. తదనంతరం పితృదత్తని వెంట పెట్టుకుని అదృశ్యమైపోయాడు ఆయన. అప్పటికి ఫణిదత్తుడు భూలోకానికి తిరిగి వచ్చాడు. రాగానే ఈ విషయం అంతా ఊళ్ళో వాళ్ళు చెప్పగానే అమ్మా నాన్న పాతాళానికి వెళ్ళిపోయారు, కాబోయే భార్య అక్కడికి వెళ్ళిపోయింది, నేను ఇంత శక్తివంతుణ్ణి, కొసవెరిపోనండి, మహాబలవంతుణ్ణి, వజ్రకాయుణ్ణి, అన్ని విద్యలు వచ్చు, మల్ల విద్య వచ్చు, ధనుర్విద్య వచ్చు, ఖడ్గ చాలన నైపుణ్యం ఉన్నది, గదాయుద్ధం వచ్చు, పోనీ శ్రౌత స్మార్త విద్యలు వచ్చు. ఇన్ని వచ్చిన మల్ల యుద్ధంలో మల్ల యుద్ధ విద్యా విశారద అనే బిరుదు ఎందుకు పొందలేకపోయాను ఒకటి. రెండోది, పాతాళానికి వెళ్ళి సింహాన్ని పులిని చంపి కూడా ఏ కారణం చేత ఆ స్త్రీ నాకు భార్య అయినా ఆవిడ తీసుకురాలేకపోయాను. 3, ఎప్పటికప్పుడు ఎందుకు అవమానాల పాలవుతున్నాను ఈ కామందకుడో రుక్మకుడో ఇలాంటి వాళ్ళ వల్ల. ఇక 4వది, తీరా ఇంత కష్టపడి ఇక్కడికి వస్తే నా తల్లి లేరు తండ్రి లేరు, వాళ్ళు ఎందుకు దూరం అయిపోయారు, వీటన్నిటికీ కారణం ఏమిటి అనుకున్నట్ట. ఈ ప్రయాగరాజు గారి దగ్గర ఒక మహాత్ముడైన పురోహితుడు ఉన్నాడు. ఆయన పరమ పండితుడు, అగ్నిజ్యోతనుడు, ధౌమ్యుడు, ఆ కోవకి చెందినవాడు. ఆయన ఏమన్నాడో తెలుసా, నువ్వు కాశీకి వెళ్ళి విశ్వేశ్వరుడి దర్శనం చేసుకునే ముందు గురువు గారి ఆజ్ఞ తీసుకోకుండా నీ అంతటా నువ్వే వెళ్ళి దర్శనం చేసుకోవటం వల్ల నీకు ఆటంకాలు వచ్చాయన్నట. ఇది ఆయన చెప్పిన మాట. ఎప్పుడైనా కాశీ వెళ్ళినప్పుడు దర్శనానికి వెళ్లే ముందు గురుదేవా వెళ్ళొస్తాం అని ఒక్కసారి చెప్పి వెడితే వాడికి సంపూర్ణంగా ఫలితం వస్తుంది. గురువు గారి అనుజ్ఞ లేకుండా ఏమి చేసినా ఈ ఫలితం సంపూర్ణంగా రావలసింది రాదు. కేవలం నీకు మంత్రోపదేశం చేసి పాఠం చెప్పిన గురువు గారి, అంటే ఆ రోజుల ముందు మంత్రోపదేశం చేసేవారు కదా, తర్వాత పాఠం చెప్పేవారు, అటువంటి గురువు గారి అనుజ్ఞ లేకుండా పరుగును వెళ్ళొచ్చేసావు. 4ంటికి ఉపన్యాసానికి రమ్మంటే 5ంటికి నిక్కినీలికి వచ్చావు. ఈ విధంగా నువ్వు గురు కటాక్షం లేకుండా, గురువంగీకరణం లేకుండా, గురువాజ్ఞ లేకుండా దర్శనం చేసుకోవటం వల్ల అణువణువున నీకు విఘ్నాలు కలిగాయి. ఎప్పటికైనా మించిపోయింది లేదు. నీకు పాఠం చెప్పినటువంటి గురువుని నా కటాక్షం పొందు, అనుజ్ఞ తీసుకుని మళ్ళీ కాశీ వెళ్ళి విశ్వేశ్వర దర్శనం చేసుకో. నీ పేరు మీదుగా దత్తేశ్వరలింగం, ఫణిదత్తేశ్వరలింగం, దాన్ని ఇప్పుడు దత్తేశ్వరలింగం అంటారు. ఈ లింగాలన్నీ ఉన్నాయి. వీటన్నిటి ఇప్పుడు మళ్ళీ యథాప్రకారంగా ప్రతిష్ఠిస్తున్నారు. అప్పుడు నీ పేరు మీద లింగ ప్రతిష్ఠ చెయ్యి, ఇక నీకు తిరుగులేదనగా. ఎంత పెద్ద పొరపాటు చేశానండి. భక్తి అనుకున్నాను తప్ప గురువు గారి అనుజ్ఞ లేకుండా దర్శనం చేసుకోకూడదనే విషయం నా బుర్రకు తట్టలేదు. ఆయన వెంటనే గురువుకి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్లు శిరస్సును చల్లుకొని అప్పుడు హుటాహుటిని కాశీ వచ్చి డుంటి విఘ్నేశ్వరుణ్ణి దర్శనం చేసుకున్నాడు. కాశీ వచ్చిన వాడు ముందు చూడవలసింది విఘ్నేశ్వరుణ్ణే. అందులో డుంటి విఘ్నేశ్వరుణ్ణి ముందు చూడాలి. ఒకవేళ ఏ కారణం చేతనైనా డుంటి విఘ్నేశ్వరుని చూడలేకపోతే చింతామణి గణపతి, ఇక్కడ 56 గణపతులు ఉన్నారు కదా, అందులో ఎవరినైనా ఒక్క గణపతిని మాత్రం ముందు దర్శనం చేసుకుని అప్పుడు అన్నపూర్ణని, విశ్వేశ్వరుణ్ణి, విశ్వనాథ దర్శనానంతరం విశాలాక్షి మాతని దర్శనం చేసుకోవాలి. ఆ లోపలే ఉంటారు దండపాణి, ఆయన కూడా విశ్వనాథుడికి ఎదురుగుండా ఉంటాడు, ఆయన దర్శనం చేసుకోవాలి. ఈ అయ్యాక అప్పుడు కాలభైరవ దర్శనం చేసుకోవాలి. ఇందులో ఏది చేసుకోకపోయినా సంపూర్ణమైనటువంటి ఫలితం రాదు. అందువల్ల అవన్నీ చేసి తన పేరు మీదుగా ఫణిదత్తేశ్వరలింగాన్ని ప్రతిష్ఠించాడు. దాంతో ఏమైంది, తల్లిదండ్రులు కలుసుకున్నాడు. పాతాళ లోకంలో ఉన్న ఆ మయుడి కూతురు హేమని మళ్ళీ భారీగా పొందగలిగాడు. భూమండలంలో ప్రయాగరాజ్యం ఆయనకి వచ్చేసింది. రాజు పోయాడు కదా, రుక్మకుడు పోయాడు, పెద్ద రాజు పోయాడు కనుక ప్రజలంతా ఈయన ఏకగ్రీవంగా రాజును చేసేశారట. ఈయన రాజు అయ్యాడు. 1000 సంవత్సరముల కాలం ప్రయాగ క్షేత్రాన్ని పరిపాలించాడు. ఎన్నో అన్నసత్రాలు కట్టించాడు. చివరికి శివానుగ్రహం పొందాడు. శాశ్వతంగా కైలాసానికి వెళ్ళిపోయాడు.
ఆ అద్భుతమైన ఫణిదత్తేశ్వరుడు యొక్క దివ్య కథ మనందరికీ ఆదర్శం. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఎవరికి వాళ్ళు వెళ్ళడం ఒక ఎత్తు, గురు కటాక్షంతో వెళ్ళడం ఒక ఎత్తు అనమాట. అందువల్ల గురోరణ్యం న విద్యతే ఏమన్నారు? గురోరణ్యం న విద్యతే. పూర్వకాలంలో అందుకనే వేదవ్యాసుల వారితో వచ్చేవారు శిష్యులు. శిష్యులు రాలేరంటారా? వాళ్ళంతటా వాళ్ళకి అంత శక్తి ఉంది. గురువుగారు అంత శక్తి ఉన్నవాళ్ళే. వైశంపాయనుడు, పైలుడు, జైమిని, ఒకళ్ళ మించిన వాళ్ళు ఒకరు. సుమంతుడు ఇంకా బుద్ధిమంతుడు అందులో. అయినా వాళ్ళు ఎందుకు గురువుగారితో వచ్చేవారు? వ్యాసుడే చెప్పుకున్నాడు, సమధిక సత్కవీశ్వరులు అన్నాడు ఆయన. సమధిక అనడం ద్వారా నేను గొప్పవాడిని చెప్పట్లా, మా సత్కవీశ్వరులైన శిష్యులు నాకంటే గొప్పవాళ్ళు, నాకంటే కూడా అధికులు కాదు, మళ్ళీ సమ్ అని ఉపసర్గ చేశాడు. నాకంటే చాలా గొప్పవాళ్ళైన శిష్యులతో వెళ్ళానన్నాడు. గురువుగారి కంటే కూడా శక్తి కలిగిన శిష్యులు ఉన్నప్పటికీ నా మాట కాదని ఎప్పుడూ వాళ్ళు దర్శనానికి వెళ్ళలేదని చెప్పుకున్నాడు ఆయన. ఇందులో భీమేశ్వర పురాణంలో మంచి పద్యం ఇది, కాశీఖండంలోదే అనువాదం అనుకోండి. సమధిక సత్కవీశ్వరులు జైమిని పైల సుమంతులాదిగా శమదమ సద్గుణాన్వితులు సాధులు శిష్యులతో అడగూడిరా క్రమమున తీర్థయాత్రకు ధరాతల వందకిలంబు ద్రొక్కి భావము భవభక్తి యుక్తముగా వచ్చితి కాశీకి పుణ్యరాశికి అంటాడు ఆయన. అంత అద్భుతమైన కాశీకి ఆయన 10,000 మంది శిష్యులతో వచ్చాడు. ఇవాళ వేదవ్యాసుడు 10,000 మందితో వచ్చాడంటే ఆ రోజులు వేరు, ఆ విధానం వేరు. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు. 10,000 మందితో వస్తే చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు రోజులు మారాయి. ఇప్పుడు రాగానే ఏమంటారు, ఏమండోయ్ నేను మీతో కాశీ రావాలంటే నాకు ఏసీ రూమ్ ఇవ్వాలి, అది కూడా గ్రౌండ్లో ఇవ్వాలి. ఆ రూములోకి ఎలకొచ్చిందా చిలక తెచ్చినట్టే, ఏమనుకుంటున్నారు అని బెదిరించేటటువంటి వాళ్ళు కొందరు. ఉప్మా కొద్దిగా ఉడకలేదేం అంటాడు. ఇంట్లోకి వెళ్తే మళ్ళీ వాడు ఆవిడ పెట్టిన 3 రోజుల క్రితం ఉప్మా తింటాడు. అసలు ఇంట్లో భోజనం పెట్టే దిక్కేలేదు అనుకోడు. కొందరింట్లో లేఖ్యం పిండే. ఆయన ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఇడ్లీ వేయలేదంటాడు, చట్నీ కావాలంటాడు. ఎన్ని కోరికలు అనుకుంటున్నారు? మధుర రావాలంటే ముందే చెబుతున్నాను, టాప్ మోస్ట్ గదులు బుక్ చేయాలి. ఇవన్నీ బుక్ చేయడానికే. అవన్నీ బుక్ చేసుకెడితే తీర్థయాత్ర ఇది కొడుతుంది, విలాసయాత్ర అవుతుంది. అలాగని బాగానే చేస్తారు, అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు ఇన్ని కోరికలు పెరిగిపోవడం వల్ల 10,000 మందిని తీసుకుని యాత్రకి పెడతాడండి, చచ్చిపోతాడు ఒక్క దెబ్బకి. గురువుగారు బాగానే ఉంటారులేండి, ఆయనకి ఏమవుతుంది. కానీ రాత్రి రైల్వే స్టేషన్లో కాస్త చలిస్తే తప్ప. కానీ ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఏమైపోతారు. కాబట్టి యాత్రకు వచ్చేటప్పుడు అప్పుడు శిష్యులు ఎలా ఉండేవారు అన్నమాట. గురువు గారితో పాటు రోడ్డు మీద పడుకున్నారండి వాళ్ళు, రహదారి మీద చెట్ల కింద పడుకున్నారు. ఒక్కొక్కప్పుడు అన్నం దొరకకపోతే పర్వాలేదు గురువుగారు మీతో వచ్చాం, అన్నం తినక చచ్చిపోయినా పర్వాలేదు కానీ మీతోటే వస్తామన్నారు. ఆకులు తిన్నారు. మీకు చెప్పానుగా ఇది వరకు, రేపు మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. కానీ వేదవ్యాసులు ఇక్కడికి వస్తే 7 రోజులు అన్నం దొరకలేదు, మలమల మాడిపోయాడు ఆయన. శిష్యులు మాడిపోయారు, అయినా ఆయన్ని విడిచిపెట్టలేదు శిష్యులు. ఆనాడు వ్యాసుడికి ఆ యోగం పట్టింది, ఇవాళ నాకు పట్టింది. మీలాంటి మంచి శిష్యులు దొరికారు. కాకపోతే శివుడు మన మాత్రం పరీక్షించడం. వ్యాసుడి శక్తి వేరు గనక ఆనాడు 7 రోజులు అన్నం పెట్టలేదు. ఇప్పుడు శివుడికి మన మీద ప్రేమ ఎక్కువ, 7 రోజులు తెగబెట్టి పరీక్షిస్తాడు, ఎక్కువ పెట్టి పరీక్షిస్తాడు. అప్పుడు వ్యాసుడిట పెట్టక పరీక్షించేట. ఇప్పుడు నాకేమని చెప్పాడంటే, మీ వాళ్ళకి బాగా పెడతాను, ఎక్కువ తిని 2-3 సార్లు తిరుగుతారేమో చూస్తాను అని అలా పరీక్షిస్తాడట. కాబట్టి మంచి రూములే ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. అయినా తట్టుకోవాలి కొన్ని చోట్లకు వెళ్ళేటప్పుడు. యాత్రకు వెళ్ళేటప్పుడు అండి ఏ మూమెంట్లో అలా ఉంటుందో తెలియదుగా. ఒక్కో రోజేమో బస్సులు మన మాట వినవు, ఒక్కొక్క చోట డ్రైవర్లు మన మాట వినరు, ఒక్కో చోట రూములు సరిగ్గా ఉండవు, ఒక్కో చోట పాపం మనతో పాటు వస్తున్నారుగా వంటవాళ్ళు కూడా, వాళ్ళు మనుషులే కదండి, ఎంత కాదనుకున్నా. వాళ్ళేం దేవతలు కాదు, పూర్వదేవతలు. పోని వాళ్ళు వండేటప్పుడు కొన్ని ఇబ్బందులు పడతారు. అందువల్ల అలాంటివి సర్దుకోగలిగితేనే తీర్థయాత్రకి వెళ్ళాలి. తీర్థయాత్రకి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా నియమాలని పాటించగలగాలి, సర్దుకోవాలి. తదనంతరం చీకటి పడ్డాక రేపు ఇంకెక్కడ ఉండేవాళ్ళు, రేపు సాయంత్రం వేరే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా, బయట కార్యక్రమాలు. భోజనానంతరం కాసేపు ఘాట్లోకి వెడదాం. ఏం చేద్దాం, ఒక పావు గంట 20 నిమిషాలు చెప్పాను చెయ్యండి అంతే. అక్కడ కూర్చుని శివుడి నామస్మరణం చేద్దాం. ఎందుకు చేయాలి, అగస్త్యుడు చేయమన్నాడు. అగస్త్యుడు అక్కడ రేవుల్లో శివ కాశీనాథ విశ్వేశ్వర అని ఆనందంతో నృత్యం చేశాడు. ఆనందంబున అర్ధరాత్రముల చంద్రాలోకముల్ గాయగా నానాసైకత వేదికా స్థలములం నల్దిక్కులం శంభు కాశీనాథుల్ తరుణేందు శేఖరు శివును శ్రీకంఠునిన్ పాడుదు
మేనెల్లల్ పులకాంకుర ప్రకరముల్ నిండార మిన్నేటిలో. ఆనందంతో అర్ధరాత్రి పూట మంచి వెన్నెల కాస్తూ ఉండగా అక్కడున్న ఇసుక తిన్నెలు, ఇప్పుడంటే రేవులు వచ్చాయి మెట్లతోటి, అప్పుడు కేవలం ఇసుక తిన్నెలే ఉండేవి. ఆ ఇసుక తిన్నెల్లో అటు ఇటు తిరుగుతూ శివ, కాశీనాథ, చంద్రశేఖర, శ్రీకంఠ, శితికంఠ అంటూ ఆయన నామస్మరణ చేస్తూ పాటలు పాడేవాట. అందుకే ఆయన శివుడి తర్వాత శివుడు అంతటి వాడయ్యాడు ఏకంగా. కాబట్టి రాత్రిపూట కాసేపు అక్కడ ఉండడం ఒక ధర్మం, అదొక ధర్మం.